హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెరైటీ గార్డెనర్ కిచెన్. ఇవాళ మీకు వంటింటి చిట్కాలు పార్ట్ నెంబర్ 4 చూపించబోతున్నానండి. సో ఇందులో కూడా మీకు సరికొత్త 4 రకాల చిట్కాలు అనేవి చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి మనం బంగాళదుంపలు అనేవి ఇట్లా ఉడకబెట్టుకుంటూ ఉంటాం కదండి. సో అవి మనం త్వరగా ఉడకాలి అంటే కళ్ళుప్పు కానీ నార్మల్ ఉప్పు కానీ మీరు ఇలా వేసుకొని ఉడకబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతాయండి. అండ్ వాటికి తొక్కు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు సెకండ్ టిప్ వచ్చేసరికి ఏంటి అంటే మనం కర్రీస్కి కానీ ఫ్రైస్కి కానీ ఉల్లిపాయలు అనేవి మనం ఫ్రై చేసుకుంటాం కదా. సో ఈ ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వాలి అండ్ మనకి త్వరగా గోల్డెన్ కలర్ బ్రౌన్ రావాలి అంటే మనం ఇక్కడ చిన్న టిప్ ఫాలో అయితే చాలండి, మనకి ఈజీగా అవి ఎర్రగా అవుతాయి అనమాట. సో అదేంటి అంటే మనం కళ్ళుప్పు కానీ మెత్తటుప్పు కానీ వాటిని ఏం చేయాలి అంటే ఈ ఉల్లిపాయలకి సరిపడినంతగా కొంచెం వేసేసుకొని వాటిని ఫ్రై చేసుకుంటే మనకి చాలా త్వరగా అవి ఫ్రై అయిపోయి గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేస్తాయండి. అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ ఉప్పు అనేది మీకు తర్వాత కూరకి ఎంతైతే అవసరం ఉంటుందో అది తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇట్లా మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఈ టిప్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. సో ఇక్కడ నేను థర్డ్ టిప్ వచ్చేసరికి ఏం చెప్తున్నానంటే మనకి ఇలా రైస్ అనేది ఉంటుంది కదా. సో ఈ రైస్ అనేది కూడా మనకి ఎక్కువ అమౌంట్లో మనం తెచ్చేసుకుంటూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు మనకి ఇవి మనం తడి చేతులు పెట్టడం వల్ల పురుగు అనేది పడుతూ ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా వేరే కారణాల వల్ల కూడా పురుగు అనేది పడుతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి ఎండుమిరపకాయలు అనేవి ఈ బియ్యంలోకి మనం కలిపేసుకుని పెట్టుకోవడం వల్ల చీమలు కానీ ఇంకేవైనా సరే రాకుండా మనకి హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ ఫోర్త్ టిప్ వచ్చేసరికి ఏంటి అంటే మనం స్విచ్ బోర్డ్స్ అనేవి క్లీన్ చేసుకుంటూ ఉండాలి కదండి. సో ఇప్పుడు ఆ స్విచ్ బోర్డ్స్ క్లీనింగ్ కోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నానంటే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి. సో అది మనం డిషెస్కి వాష్ చేసే స్క్రబ్బర్ ఉంటుంది కదా. సో అది ఈ రెండు తీసుకుని మనం గట్టిగా రబ్ చేయడం వల్ల స్విచ్ బోర్డ్స్ మీద ఉన్న మడ్డి మరకలు అవన్నీ ఈజీగా పోతాయండి. సో దీనివల్ల కొంచెం షైనింగ్ కూడా లాస్ట్ అవుతుంది అనమాట. ఓల్డ్ స్విచెస్కి అయితే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో చూస్తున్నారు కదండి ఇవాళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.